కేవలం ఫిబ్రవరి నెలలోనే 28 రోజులు ఎందుకుంటాయి అని 8 ఏళ్ల మా పాప నన్ను క్వెషన్ అడిగింది. దానికి ఆన్సర్ అయితే నాకు తెలీదు, మీకేమైనా తెలుసా అని కామెంట్స్‌లో ఒకరు అడిగారు. సో ఇవాళ అదే తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలోనే ఎందుకు 28 డేస్ ఉంటాయి అని. అయితే దీనికి ఆన్సర్ మనకు తెలియాలి అంటే ముందు ఈ క్వెషన్‌కి మనకు ఆన్సర్ తెలియాలి. ప్రతి నెలలో 30 ఆర్ 31 డేస్ ఎందుకు ఉంటాయి అని. మన భూమి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని టక్కున 365 డేస్ అని చెప్తారు. అయితే మరి మనకున్నవి 12 నెలలు. ఒక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయిరా అంటే బేసిక్ డివిజన్ 365 డివైడెడ్ బై 12 చేస్తాం, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 30.42 వస్తుంది. అయితే మరి మనం క్యాలెండర్లో 30.42 డేస్ ఉంటాయి. ఒక నెలలో 30.42 అని రాయలేం కదా, ఖచ్చితంగా ఒక హోల్ నెంబర్ ఉండాలి కదా. సో అందుకని ఏం చేశారంటే ఒక నెలలో ఈ 30.42ని కొంచెం పెంచి 31 అని రాశారు. మరి ఒక దగ్గర పెంచారంటే బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఇంకో దగ్గర తగ్గియాలి కదా, కాబట్టి వెంటనే దాన్ని నెక్స్ట్ మంత్లోనే కొంచెం తగ్గించి 30 అని రాశారు. సో అలా ఒక నెలకి 31 వస్తే ఇంకో నెలకి 30 వస్తాయి. మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్కి అసలు మూలాలు రోమన్స్ వేశారు. మొదట్లో నెలల ఆర్డర్ ఇలా ఉండేది. మార్చ్ నుండి మొదలయ్యి ఫిబ్రవరితో ఎండ్ అయ్యేది. మార్చి మొదటి నెల కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక నెలకి 31, ఇంకో నెలకి 30 అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అంతా అయిపోయాక కూడి చూస్తే 366 రోజులు వచ్చింది. అదేంట్రా ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చింది, ఆ ఒక్కరోజు ఎక్కడి నుండి తీయాలి అని ఆలోచించారు. అయితే వాళ్ళ ఆచారాల ప్రకారం ఫిబ్రవరి అంటే వాళ్ళకి అన్లక్కీ మంత్, మనకి ఆషాఢ మాసం లాగా. సో అందులో నుండి ఒక రోజు తగ్గించారు. అప్పుడు 30లోంచి ఒకటి తీసేస్తే 29 అయింది. అలా ఫిబ్రవరి 29 డేస్కి వచ్చింది. కొంతకాలానికి జూలియస్ సీజర్ అని ఒక ఎంపరర్ వచ్చారు. ఆయన క్యాలెండర్లో చాలా మార్పులు చేశారు. అందులో ఒక మార్పు జనవరి అండ్ ఫిబ్రవరిని కింద నుండి తీసుకెళ్లి పైన పెట్టారు. దానికి మిలిటరీ అండ్ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. అలానే ఈ నెలల పేర్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేవి. జూలై పేరు క్వింటిలిస్ అని ఉండేది, ఆగస్ట్ పేరు సెక్స్టిలిస్ అని ఉండేది. ఈ జూలియస్ సీజర్ అని ఆయన క్వింటిలిస్ అనే మంత్లో పుట్టారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని కీర్తిస్తూ ఆయన పుట్టిన నెల అయిన క్వింటిలిస్ని ఆయన పేరు మీద జులైగా పేరు మార్చారు. ఇంకొన్నాళ్ళు గడిచేసరికి ఆగస్టస్ అని ఇంకో ఎంపరర్ వచ్చారు. ఆయన కూడా ఒక గొప్ప రాజే. అయితే ఆయన బతికుండగానే ఆయన్ని కీర్తిస్తూ ఆయన ఎక్కువ యుద్ధాలు గెలిచిన సెక్స్టిలిస్ నెలను ఆయన పేరు మీద ఆగస్ట్గా పేరు మార్చారు. అయితే ఇక్కడ ఈగో ప్రాబ్లం వచ్చింది. జూలియస్ సీజర్కి ఏమో 31 రోజులు ఉన్నాయి, మా ఎంపరర్ ఆగస్ట్కేమో 30 డేసే ఉన్నాయి, ఇద్దరు సమానమే, కాబట్టి ఆగస్టులో కూడా 31 రోజులు ఉండాల్సిందే అని ఆయన మద్దతుదారులు కోరారు. అలా ఆగస్ట్కి 31 రోజులు వచ్చినాయి. దాని తర్వాత వేరే నెలలకు కూడా అలాగే మార్చేశారు. అన్నీ మార్చిన తర్వాత మళ్ళీ కూడి చూస్తే 366 డేస్ వచ్చినాయి. అరే మళ్ళీ 366 డేస్ వచ్చినాయి, ఎక్కడి నుండి తగ్గియాలరా అనగానే మన దౌర్భాగ్యుడు ఫిబ్రవరి గుర్తొచ్చాడు. వెంటనే వీడి దగ్గర నుంచి ఒక రోజు కట్ చేశారు. అలా ఫిబ్రవరిలో 28 డేస్ వచ్చాయి అన్నమాట.